నమస్తే ఫ్రెండ్స్, నేను మీ అడ్వకేట్ రమేష్ పిట్ల. ఈ అగ్రవేటెడ్ పెనెట్రేటివ్ సెక్సువల్ అసాల్ట్ అంటే తీవ్రమైనటువంటి చొప్పించు లైంగిక దాడికి పాల్పడితే ఎటువంటి శిక్ష ఉంటుందో మనం సెక్షన్ 6 ద్వారా మనం తెలుసుకుందాం. ఇప్పుడు సెక్షన్ 5లో రకరకాలుగా ఈ మైనర్స్ పైన ఎటువంటి లైంగిక దాడికి పాల్పడుతున్నారనే విషయం గురించి మనం డిస్కస్ చేసాం. ఇప్పుడు పనిష్మెంట్ ఫర్ అగ్రవేటెడ్ పెనెట్రేటివ్ సెక్సువల్ అసాల్ట్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఎవరైనా అమ్మాయిల పైన ఇప్పుడు గ్యాంగ్ రేపు పాల్పడినప్పుడు పదే వాళ్ళపైన అత్యాచారం చేయడం కానీ, లేకపోతే వాళ్ళపైన అత్యాచారం చేసి వాళ్ళు ఏ పనికి పనికి రాకుండా చేసేట్టు చేయడం కానీ, లేకపోతే వాళ్ళ మర్మాంగాలకు తీవ్రమైన గాయం కలిగజేయడం కానీ, లేకపోతే ఒక స్థాయిలో ఉండి వాళ్ళపైన అంటే ఒక బాధ్యతాయుతమైన స్థాయిలో ఉండంటే రక్షించే వాళ్ళ భక్షించేటట్టు అన్నట్టు వాళ్ళపైన దాడికి పాల్పడి వాళ్ళ జీవితంతో ఆడుకోవడం కానీ, లేకపోతే పోలీసులు, లేకపోతే వైద్యశాల హాస్పిటల్స్ కావచ్చు, పోలీసులు కావచ్చు, హాస్టల్స్ కావచ్చు, విద్యా సంస్థలు కావచ్చు, ఈ ప్రదేశాలకు వెళ్ళినప్పుడు కూడా చాలామంది కామంతో కళ్ళు మూసుకుపోయి వాళ్ళపైన దాడి చేస్తూ ఉంటారు. అటువంటి సందర్భంలో కావచ్చు, లేకపోతే గ్యాంగ్ రేప్ కావచ్చు, లేకపోతే పదే కావచ్చు, లేకపోతే ఆడి వేరే శిక్ష అనుభవిస్తూ తిరిగి మళ్ళీ మైనర్ పైన అత్యాచారం చేయడం కావచ్చు, అవకాశాలు ఇస్తామని చెప్పేసి వాళ్ళని వాడుకోవడం కావచ్చు. సో ఏది ఏమైనప్పటికీ ఈ అగ్రవేటెడ్ పెనెట్రేటివ్ సెక్సువల్ అసాల్ట్కి పాల్పడితే ఈ శిక్ష అనేది సెక్షన్ 6 ప్రకారంగా ఉంటుంది. ఈ విధంగా ఎవరైనా నేరం పాల్పడితే వాళ్ళకి దీంట్లో 2 ముఖ్యమైన విషయాలు. ఒకటి, 20 సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంటుంది, లేదా లైఫ్ టైం జైలు శిక్ష ఉంటుంది. అంటే వాడు బతికున్న రోజులు జైలులోనే బతకాలి. కొన్నిసార్లు నేరతుడితో బట్టి మరణ శిక్ష కూడా విధిస్తారు. ఏంటి? సెక్షన్ 6 ఆఫ్ పోక్సో యాక్ట్ ప్రకారం. అలాగే దీంట్లో సెకండ్ పాయింట్ ఏంటంటే, ఈ కోర్టు ఈ జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధిస్తుంది. ఆ జరిమానా ఏ విధంగా ఉండాలంటే, ఎవరైతే బాధితురాలు లేకపోతే బాధితుడు ఉన్నాడో, మైనర్ అంటే అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు, వాళ్ళ వైద్య ఖర్చులకు సరిపడే విధంగా ఆ జరిమానా అనేది ఉండాలి. సో ఆ విధంగా జడ్జి గారు జరిమానా అనేది విధిస్తారు. ఇకపోతే ఎల్బీ నగర్ కోర్టు ఒక అతనికి మరణశిక్ష విధించింది. ఎందుకంటే ఒక 7 సంవత్సరాల పాపాన్ని చూడకుండా ఒక నిందితుడు ఆ బాలిక పైన అత్యాచారానికి పాల్పడి తీవ్రంగా గాయపరచడం కూడా జరిగింది ఆ అమ్మాయిని. అంటే భయపడిపోయి ఎవరిని చూసినా భయపడే స్థితికి వచ్చింది ఆ పాప. సో అటువంటి తీవ్రమైన నేరం చేసిన ఒక వ్యక్తికి మరణశిక్ష విధించడం జరిగింది ఎల్బీ నగర్ కోర్టు. ఈ సెన్సిటివ్ మ్యాటర్ కాబట్టి ఈ పేర్లు ఆ వివరాలు మనం చెప్పలేం. కానీ సో ఎప్పుడైతే మనం ఇలాంటి శిక్ష ఉంటుందనే విషయం తెలియజేస్తామో జనాలకి, ఆ నేరాలు చేయకుండా ఉంటారు. కాబట్టి తప్పకుండా ఈ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే పిల్లలే ఈ దేశానికి ఒక రకమైనటువంటి పిల్లర్స్. వాళ్ళు లేకపోతే భవిష్యత్తు ఉండదు. పిల్లలే దేవుళ్ళు. కాబట్టి వాళ్ళ భద్రత అనేది ప్రతి ఒక్కరి బాధ్యత. సో అందరికీ షేర్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్. తప్పకుండా మీ కామెంట్ కూడా పెట్టండి వీడియోలో ఎలా ఉందనే విషయం పైన. అలాగే ఎలాంటి వీడియోలు కూడా కావాలో పెట్టండి. మనం అవేర్నెస్ కలిగి చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. మీ అడ్వకేట్ రమేష్ పిట్ల. థ్యాంక్ యూ.